నమస్తే. సో మొత్తానికి జరుగుతున్న వ్యవహారాలతోటి హైడ్రా కావచ్చు, రాజీవ్ గాంధీ విగ్రహం కావచ్చు, సో వీటన్నిటి మీద ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసిరు ఇక్కడ. పాపం రైతులకు ఇవ్వాల్సిన వాటి గురించి ఏవైతే గ్యారంటీ స్కీమ్లలో ఉన్న 13 అంశాల గురించి మాత్రం అందరూ అంటే తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు మర్చిపోలేదు. కానీ ఇటు సోషల్ మీడియాను కానీ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాను కానీ పక్కదారి పట్టించడంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బాగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏంది, రేవంత్ భారీ మోసం 25,000 కోట్ల ఎగబేత. ఎవరికి 25,000 కోట్ల ఎగబేత? కేవలం మిగతా వర్గాలను పక్కన పెడితే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులే 25,000 కోట్లు ఉన్నాయి. అసలు దాని గురించి ప్రస్తావన లేదు. ఇక రుణమాఫీ విషయానికి వచ్చేసరికి అరకొర రుణమాఫీ చేసి అసలు దేశంలో మేము చేసిన విధంగా ఎవ్వరూ చేయలేదనేసి రుణమాఫీకి చెల్లించిన డబ్బుల కంటే అందులో సగం పైగా డబ్బులు ప్రకటనలకే పెట్టిరు. ఒక్క తెలంగాణలోనే కాదు ప్రకటనలు, పోయి నేషనల్ మీడియాలో కూడా, హిందీ పేపర్లలో, ఇంగ్లీష్ పేపర్లలో కూడా సో యాడ్స్ వేసుకున్న పరిస్థితి. పోనీ తీరా చూస్తే ఇచ్చిరా అంటే అది లేదు, పూర్తిగా ఇవ్వకుండా ఉన్నారంటే అది కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, బంతి భోజనాలు అందరూ కూర్చోబెడతారు, అక్కడక్కడ పెట్టుకుంటారు, పోతారు అన్నట్టుగా రుణమాఫీ విషయంలో అదే జరిగింది. రుణమాఫీ విషయంలో రేపు ప్రజాభవన్ని ముట్టడించడానికి, ప్రజాభవన్ ముందు వాళ్ళు తమ ఆందోళన వ్యక్తం చేయడానికి రేపు రైతులంతా కూడా వస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే బ్యాంకుల దగ్గర నిరసనలు చేస్తున్నారు, ఊర్లలో నిరసనలు చేస్తున్నారు. కానీ ఇవేమి నిరసనలే కాదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పురుగు మందు డబ్బాలు పట్టుకొని, కిరోసిన్ డబ్బాలు పట్టుకొని వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకుంటుంది కానీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. పోనీ రుణమాఫీ ఎంత మేరకు అయ్యిందమ్మా అనేసి ఊర్లలో పోయి కనుక్కుందామంటేనేమో ఎక్కడ లేని దుఃఖం వస్తుండే. ఇదే మళ్ళీ అదే ముచ్చట కదా. సరే ఇంత మాట్లాడుతుండ్రు కదా, ఏమాత్రం అయిందో అని చెప్పి సీఎం ఉన్న ఊరికి పోతేనే ఏం జరిగిందో చూసినాం. అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అంటే ఎవరిని నోరెత్తకుండా చేయాలనే ప్రయత్నం ఒకటి జరుగుతుంది, ఏ వార్తలు చూపించకూడదనే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ దేనికి 25,000 కోట్లు రైతు భరోసాకే ఏమన్నారు, రైతు బంధు అయితే జస్ట్ 10,000, అంటే 2 పంటలకు కానిచ్చేది ఎకరానికి 5,000 లెక్కనైతే మా కాంగ్రెస్ ప్రభుత్వము 7,500 లెక్కన రైతు భరోసా ఇస్తామని చెప్పారు. సో యాసంగికి అరకొరగా రైతు బంధు ఇచ్చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు ఖరీఫ్కి ఎండింగ్ సీజన్ వస్తుంటే కూడా ఇంతవరకు ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు రైతు భరోసా కింద ఇవ్వాలంటే 11,475 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 11,475 కోట్లు నికార్సుగా ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటకు రైతు భరోసా అందించాలి. ఒక్కసారి రైతులందరూ కూడా బాగా వినుర్రి, మీకు రావాల్సిన డబ్బులే ఏది, రైతు భరోసా ఖరీఫ్కి సంబంధించి 11,475 కోట్లు మీకు బాకీ ఉన్నారు. దాని తర్వాత ఏం చెప్పారు, ఈ 2 లక్షల రైతు రుణమాఫీకి సంబంధించినవి ఇంకా ఎంత పెండింగ్ ఉన్నాయంటే 13,000 కోట్లు. ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే ఇట్లా ఎడం చేత్తో తీసి పారేస్తా రైతుల అప్పులు, రుణాలు, గుండె మీద భారం దింపుతా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ ఇంకా దానికి సంబంధించి అంటే మీరు చెప్పిన ప్రకారమే అంత, మీరు 40,000 కోట్లు బడ్జెట్ పెట్టలేదు, మీరు పెట్టిన బడ్జెట్లోనే ఇంకా మీరు ఇవ్వాల్సింది ఎంత ఉందంటే 13,000 కోట్లు వాళ్ళకి బాకీ ఉన్నారు. ఇక రిమైనింగ్ పంట నష్టపరిహారం కింద 500 కోట్లు బాకీ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు, ఏం లెక్కలు తెలియదు, ఎవరు బయట పెట్టరు. సరే నేను ఎప్పుడు చెప్తుంటా, కౌరవ సభ అంత మీడియా మీకుంటే ప్రజల వైపున కనీసంగా పంచపాండవులంత మందన్న ఏదో మా ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, నోరు మూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను ఎక్కడ గుర్తు చేస్తారో, ప్రజలు ఎక్కడ గుర్తు చేసుకుంటారో అనేసి మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనపట్టాడు, సన్యాసి అంటాడు. అసలు మీరేం మాట్లాడుతున్నారన్న సోయి ధ్యాస కొంచెమైనా ఉందో లేదో తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ గురించి ఏం తెచ్చిండన్న విషయం మీకు తెలియదు. ఒక అసెంబ్లీని తను ఇక్కడ ప్రవేశపెట్టిండు,
దాని చరిత్ర అంతా గూగుల్లో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అసలు కంప్యూటర్ అంటే మీ మీ భాషలో ఎట్లుందంటే రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండు, చంద్రబాబు సెల్ ఫోన్ కనిపెట్టిండు మీరు చెప్తున్న విషయాల ప్రకారం. అంటే ఒక దగ్గర అసలు మీరు రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నారు అక్కడ దానికి మీ దగ్గర ఒక క్లారిటీ లేదు. సో పోనీ సీనియర్లందరూ పాపం వాళ్ళు ముక్కున వేలేసుకుంటూ ఇదేంది దౌర్భాగ్యం ఏందని అనుకుంటున్నారు. ఒకవేళ ఎందుకు అక్కడే ఉండాలి అని కొందరంటే ఎందుకు ఉండకూడదనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు ఉండాలని దానికి మీ దగ్గర కారణాలు లేవు, కానీ ఎందుకు ఉండకూడదనే కారణాలు కూడా ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం 10 ఏళ్ళు అయింది పెట్టలేదని అంటే అసలు మీకు సోయిందా లేదా? ఎప్పుడు పూర్తయింది సెక్రటరియట్ అంతా కూడా? ఎలక్షన్లకు ముందే కదా, 6 నెలల ముందు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు పోయింది ఎప్పుడు? 6 నెలల ముందు పోయారు. అది మొత్తం కన్స్ట్రక్షన్లో ఉండి దాన్ని తీర్చిదిద్దిన తర్వాత ఆడ ప్లేస్ కేటాయించారు. ఈ లోపల ఎప్పుడు పెట్టకపోయినరు? 10 ఏళ్ళ నుంచి పెట్టలేదంటే 10 ఏళ్ళ నుంచి కాదు కదా సెక్రటరీ, దాన్ని కొత్త సెక్రటరీ చేసిరు కదా. ఇలా పోయి మీరు కూర్చొని ఇలా మీరు అద్భుతమైన పాలనని మీరు అనుకుంటున్న పాలన అందిస్తున్నారు కదా తెలంగాణకి. ఇవాళ నిన్న వినాయక నిమజ్జనం అయితే ఒక బ్యూటిఫుల్ ఒక అంత లొకేషన్ అంత బాగా, అంటే వినాయకులే అసలు ఆ ప్రాంతాన్ని చూడడానికి వచ్చారు అన్నట్టుగా ఉంది. ఒకవైపు అమరజ్యోతి, మరొక వైపు బాబాసాహెబ్ అంబేద్కర్, మరొక వైపు సెక్రటరియట్, ఒకవైపు హుసేన్ సాగర్, నెక్లెస్ రోడ్, ఇవన్నీ కలిపితే వ్యూ పాయింట్ ఎంత మంచిగా ఉంది. ఆడ ఏ విగ్రహం ఉండడానికి అసలు అర్హత సంపాదించింది అంటే ఏం చెప్తారు తెలంగాణ ప్రజలు? తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్తారు. సరే విగ్రహాలు పెట్టడం వల్లే మనకి ఇదవుతుందని ఇంకో వర్షన్ మాట్లాడచ్చు, అది వేరు. సో సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోసం తెలంగాణ తల్లి విగ్రహం ఉంచడానికి మీకు మనసొప్పలేదు అంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఎట్లుంటుంది? తెలంగాణ తల్లి విగ్రహం ఏమో మీరు లోపల పెట్టుకుంటారు సెక్రటరియట్ లోపల, బయట తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు. ఆ రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్ రోజు ఏం మాట్లాడతారో తమరికి సోయే లేకపాయి. కంప్యూటర్ ఎవరు కనిపెట్టారో మనకు తెలియదు, కనీసం మనకి స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళన్నా మంచిగా రాసియమని ఒకసారి అడుగురు. ఏ దగ్గర ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు కొంచెం ఉండాలి. ఇక ఇదైతే పూర్తి స్థాయిలో మర్చిపోయారు. ఒక్కొక్క దగ్గర చూస్తుంటే మీరు చేసిన తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పులు చేసిరు మనిషికి ఇంత పడ్డదన్నారు కదా. ఇంకో వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్తా. ఇవాళ తెలంగాణలో బళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాక్ పీసులు డస్టర్లు లేవు, స్పోర్ట్స్ పరికరాలు లేవు. అంటే ఎంత పరిస్థితి ఉంది తెలంగాణలో అనేది. రాయడానికి చాక్ పీసులు లేవు, తూర్చడానికి డస్టర్లు లేవు, ఆడుకుందామంటే పరికరాలు లేవు, ఈ పరిస్థితి. మరొక వైపు జిల్లాలల్లో పోలీసు వాహనాలకే పెట్రోల్ బంకులలో కోట్లు డీజిల్ పెట్రోల్ పైసలు బకాయిలు పడ్డారు. సో వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మూకుమ్మడిగా అందరు కూడా వాళ్ళ అసోసియేషన్ ఏం చెప్పారంటే మేము ఇక నుంచి పోలీసు బండ్లకు పెట్రోలు డీజిల్ పోయాము బిల్లులు ఇస్తే కానీ అనేసి ఆ పరిస్థితికి వచ్చింది. అంటే దేని మీద మనకి ఒక చిత్తశుద్ధి లేదు. చదువుకునే పిల్లల మీద లేదు, ఆ గురుకులాల మీద లేదు, ఆ పురుగులన్నం పెడుతున్న తినే అస్వస్థతకు గురవుతున్న వాళ్ళ మీద లేదు. ఇటు అన్నమో రామచంద్రాన్ని ఈరోజు రైతు గోసపడే పరిస్థితి వచ్చింది. కరెంటు లేక ట్రాన్స్ఫార్మర్ అని బండ్ల మీద కాడెద్దుల్లాగా మోసుకొని పోతున్నారు. ఇవన్నీ మీకు కనపడతలేవా? అసలు ఎప్పుడు ఇస్తారు ఈ రిమైనింగ్ 13,000 కోట్లకు సంబంధించి? మీరిచ్చిన ప్రకారమే మేము ఇంతమందికి చేస్తామని చెప్పారు కదా, అందులోనే 13,000 కోట్లు మీరు బొక్కబెట్టిండ్రు. ఇక రెండోదైతే అసలు 11,475 కోట్లకు సంబంధించి రైతు భరోసా. ఇవి కాకున్నాయి. జస్ట్ నేను ఈ లెక్క వరకే చెప్పిన. కౌలు రైతులది ఎక్కడ పోయిందో తెలియదు. అసలు రైతు కూలీలు, అవును కౌలు రైతులకు సంబంధించి రైతు కూలీలకు సంబంధించి ఎవరన్నా అగ్రికల్చర్ అధికారులు కానీ గ్రామ అధికారులు కానీ ఎవరైనా వచ్చి ఒక చిన్న సమీక్ష కానీ సర్వే కానీ ఏమైనా చేసిరా? అంటే ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, ఎంతమంది రైతు కూలీలు ఉన్నారు, ఇవన్నీ ఏమీ జరగలే. నేను జస్ట్ ఈ 2 విషయాలు, ఏది పంట పరిహార నష్టం, ఓకే, పంట నష్టపరిహారం, రైతు భరోసా, 2 లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి 25,000 కోట్ల రూపాయలు. ఇక రిమైనింగ్ ఇవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ అది సపరేటు. అంటే మేము చేసే, అంటే నేను ప్రతిపక్షంలో ఉంటే ఏం మాట్లాడినో ఈరోజు మళ్ళీ అదే మాట్లాడితే ప్రజలు వింటారు అనే భ్రమలో ఉన్నారు. కానీ ఎప్పుడూ అన్ని వేళలా ఒకేలాగా ఉండదు.
సో జనాలు అందుకే తిరగబడుతున్నారు. ఇంతకుముందు అంటే సరే సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేనప్పుడు ప్రభుత్వం ఏం చెప్పినా వినేటోళ్ళు. కానీ ఇలా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి ప్రతి వార్తను వాళ్ళు చూడగలుగుతున్నారు. ప్రతి లెక్క వాళ్ళకు తెలుస్తుంది. ప్రతి బడ్జెట్ వాళ్ళకు తెలుస్తుంది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా ఈరోజు వాళ్ళ అరచేతిలో చూస్తున్నారంటే ఇక మన రాష్ట్రం గురించి తెలుసుకోవడం పెద్ద ఈ విషయం ఏం కదా? అదొక పెద్ద విషయమా? అంటే రోజు రోజుకి అంటే 9 నెలల పాలనలో మీరు ఇంత యాంటీని మూట కట్టుకుంటుంటే దాన్ని సరిదిద్దుకోవాల్సింది పోయి ఎవరైతే ఈ వార్తలను బయట పెడతారో వాళ్ళని టార్గెట్ చేయరి, అవసరమైతే అరెస్ట్ చేయరి, అవసరమైతే కొట్టండి, లేదంటే పోలీస్ స్టేషన్లో పెట్టండి. ఇది తప్ప అరే ఇది బయటకు వస్తుంది కదా మనం ఎందుకు సవరించుకోలేకపోతున్నామనే జాగ్రత్త మాత్రం లేదు. ఇప్పటికీ బెదిరింపులు, ఎవరిని ఎట్లా ఏ వ్యవస్థను ఎట్లా మూయాలి, యూట్యూబ్లని నీకు ఆ యూట్యూబ్ అనడానికి కూడా నీకు మనస్కరించలే కదా, ఆ ట్యూబులు అనే పదం అన్నావు కదా, ఆ ట్యూబ్లో రేపు మీకు సమాధి కట్టే పరిస్థితి కనపడుతుంది. రైతులు తలుచుకుంటే ఎట్లుంటుంది అనేది తెలుసు. ఇలా విద్యార్థులు లేనిది, రైతులు లేనిది, మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాంటివి. ఆ మహిళలకు కనీసం ఇవ్వాల్సిన పెళ్ళైతే ఏదో ఇంత సాయం అవుతుంది అనుకున్న దాంట్లో అది లేకపాయే. ₹1,00,000 ఎటపోయినాయో తెలియదు. ఆ తులం బంగారం సంబంధించి ఇంతవరకు ఒక డిస్కషన్ కూడా లేదు. ఇక పిల్లలు పౌష్టికాహార లోపంతో పిల్లలు ఇవాళ గాంధీ హాస్పిటల్లో ఎంతమంది చచ్చిపోతారో లెక్క. అంటే బయటకు వచ్చిన లెక్క అనేది ఇంకా బయటికి రానివి ఎన్ని ఉన్నాయో. ఇంకా ఆ న్యూట్రిషన్ కిట్ల సంగతి ఏమైందో తెలియదు. అంటే ఏ ఒక్క విభాగానికి ఏమన్నా అంటే ఇంత పెద్ద నోర్లు వేసుకొని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటారు. అంతా బాగుంది, అనవసరంగా మాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తేనేమో దానికి ఒక ముద్ర వేసి దాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రజలకు రావాల్సింది ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. సరే ఇంకొక మాట కూడా మీరు అనుకుంటారు, ఏముందిలే మళ్ళీ ఎలక్షన్ల ముందు 1 సంవత్సరం ముందు హడావుడి చేస్తే ఏముంది వాళ్ళే పడుంటారులే అనే భ్రమ కూడా మీకు ఉండొచ్చు. ఆ పప్పులు ఇంకా ఉడికే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేస్తారు. మీరు ఆ రోజు ఏం మాట్లాడిరు, ఈ రోజు ఏం మాట్లాడిరు. ఇలా కేవలం ఒక 3 విషయాలపైనే మీరు రైతులకు 25,000 కోట్ల బాకీ ఉన్నారంటే ఆ మాత్రం తెలుసుకోకుండా ప్రజలు లేరు. ఇకనైనా సరిదిద్దుకొని రైతుల మీద కొంచెమన్నా వాళ్ళ బాధని పట్టించుకోగలిగితే ముందు కనీసం క్లిష్ట పరిస్థితుల్లోకి రాకుండా ఉంటుంది.